హలో సాయిరామ్ గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ నిహాల్ గారు. యెస్. సార్, ఇప్పుడు మనం టాక్స్ సేవింగ్ చేసుకునే పార్టు ఇప్పుడు వెల్త్ క్రియేట్ చేయాలంటే ఏ ఏ మార్గాలున్నాయి సార్ మార్కెట్‌లో? సో, టాక్స్ సేవింగ్ అంటే ఏంటో చూద్దాం. టాక్స్ సేవింగ్ అంటే మనం చట్టబద్ధంగా గవర్నమెంట్ ఇచ్చిన అలవెన్సెస్, డిడక్షన్స్ వాడుకొని మనం టాక్స్ అమౌంట్ తగ్గించుకోవటం. ఓకే. సో, దీన్ని టాక్స్ సేవింగ్ అంటాం. టాక్స్ ఎవేషన్ అంటే వేరు మళ్ళీ. ఓకే. టాక్స్ ఎవేషన్ అంటే ఇల్లీగల్‌గా టాక్స్ ఎగ్గొట్టటం. ఓకే. సో, ఇక్కడ చాలామంది ఏంటంటే టాక్స్ సేవింగ్ కోసం ఏదో ఒక ప్రోడక్ట్‌లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు. సో, మీరు ఏదో ఒక ప్రోడక్ట్‌లో ఇన్వెస్ట్ చేస్తే వెల్త్ క్రియేట్ అవుతుంది. సింపుల్‌గా మనం బ్రతకడం కోసం తినాలి. అవును. తినడం కోసం బ్రతికితే అది హెల్త్ పాడైపోతుంది. సో, ఇక్కడ కూడా అంతే. మనకి ఫైనాన్షియల్ హెల్త్‌లో టాక్స్ సేవింగ్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? ఇన్వెస్ట్‌మెంట్‌లో టాక్స్ సేవింగ్ అనే బెనిఫిట్ చూసుకోవాలా? సో, ఇది కూడా ఈ అనాలజీ అనేది ఇక్కడ కూడా వస్తుంది. సో, మీరు టాక్స్ ప్లానింగ్ చేసేటప్పుడు మీ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి? దాన్ని హైలైట్ చేసుకోండి. దానికి తగ్గట్టుగా మన ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్స్ అనేది లిస్ట్ అవుట్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు నాకు కిడ్స్ ఎడ్యుకేషన్ ఒక 10 ఇయర్స్‌లో ఉంది. నాకు ఇన్‌కమ్ పెరిగింది. సో, ఇప్పుడు నేను టాక్స్ సేవ్ చేసుకోవాలి. నాకున్న ఆప్షన్స్ ఏంటి? నార్మల్ వాళ్ళకేంటంటే చిట్లు కట్టడం, ఓకే. లేదా బ్యాంక్‌లో డిపాజిట్లు చేసుకోవటం, లేదా ఏదైనా ఇన్స్యూరెన్స్ ప్రోడక్ట్‌లో ఇన్వెస్ట్ చేయటం. కొంచెం రీసెర్చ్ ఎక్కువ చేసిన వాళ్ళు, తెలివైన వాళ్ళు చేసేది ఏంటంటే ఈక్విటీస్‌లో పెట్టుబడులు పెట్టడం. సో, ఇప్పుడు మీరు చిట్లు కట్టారు. మీరు టాక్స్ అక్కడ ఏంటంటే వచ్చే ఇంట్రెస్ట్ మొత్తం మీరు టాక్స్ కట్టాలి. అవును. రిజిస్టర్డ్ చిట్ అయితే ఒక టీడీఎస్ కట్ చేసి ఇస్తాడు. కానీ అది షార్ట్ టర్మ్. మనకు అంత గ్రోత్ వస్తుందా చూసుకోవాలి. మీరు ఒక ఎండోమెంట్ పాలసీలో ఇన్వెస్ట్ చేశారు. ఎంత ట్యాక్స్ సేవ్ అవుద్ది? అంటే వచ్చే రిటర్న్ ఎంత? అది కూడా చూసుకోవాలి. అదే ఈక్విటీస్లో పెట్టారు. మీకు ఎంత రిటర్న్ వస్తుంది? పోస్ట్ ట్యాక్స్ మీకు ఎంత వస్తుంది? ఓకే. ఆ గోల్కి సరిపడంతా మీకు వస్తుందా లేదా? ఇలా మనం అనాలజీ చేసుకుంటే కనుక 90% ఆఫ్ ది మిస్టేక్స్ అన్నీ ఇక్కడే క్లోజ్ అయిపోతాయి. ఓకే. జస్ట్ పెన్ను పేపర్ పెట్టండి, ఇన్స్ట్రుమెంట్ ఏదో రాసుకోండి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఈ గోల్ కోసం, దానిలో ఉండే ట్యాక్స్ ఇంప్లికేషన్ ఏంటి, దానిలో ఉండే రిస్క్ ఏంటి. చిట్టుకెళ్తే మొత్తం చిట్టు ఎత్తేయచ్చు, అది రిస్క్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ పాలసీ ఎండోమెంట్కి వెళ్తే కనుక రిటర్న్ తక్కువ వస్తుంది, ఇన్ఫ్లేషన్ రిస్క్. మీరు మ్యూచువల్ ఫండ్కి లేదా స్టాక్స్కి వెళ్తే కనుక మార్కెట్ రిస్క్. ఫైనల్గా ట్యాక్స్ రేట్స్ ఎంత ఉన్నాయి, నాకు నెట్ వచ్చే అమౌంట్ ఎంత, ఇది చూసుకుంటే కనుక సరిపోతుంది. ఓకే. బట్ చాలామంది ఏంటంటే ఇది చూసుకునే ఓపిక ఉంటుంది. ఈ రోజుల్లో మీరు ఏఐతో కనుక ఇదే మీ క్వశ్చన్ కనుక ఏఐకి ఇచ్చేస్తే అది ఈజీగా ఎవాల్యుయేట్ చేసి చెప్పేస్తుంది. అవును. ట్యాక్స్ సేవింగ్, వెల్త్ క్రియేషన్ రెండు డిఫరెంట్ అండి. సో, ట్యాక్స్ సేవింగ్ మెయిన్ ఏమిటంటే మీకు ట్యాక్స్ తగ్గించడం మాత్రమే చూస్తుంది. ఆ తర్వాత ప్రోడక్ట్ మీకు యూస్ఫుల్లా కాదా, అది దాని ఉద్దేశం కాదు. వెల్త్ క్రియేషన్ ఏంటంటే మన అమౌంట్ గ్రో అవుతుందా లేదా, అది దాని మెయిన్ ఎయిమ్. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే అది మీకు బాగా పెరిగింది, దాని మీద వచ్చే గెయిన్స్ క్యాపిటల్ గెయిన్స్ కింద ట్రీట్ చేస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ₹1,00,00,000 ఉంటే మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు. అవును. ₹1,00,00,000ని ఎఫ్‌డి చేశారు 10 ఇయర్స్. 10 ఇయర్స్‌కి డబుల్ అయ్యాయి అనుకుందాం. వరస్ట్ కేస్‌లో హోమ్ మీకు రిటర్న్ రాలేదు, డబుల్ అయ్యాయి. ఇక్కడ మీకు హోమ్ మీద ఒక ₹1,00,00,000 గెయిన్ వచ్చింది. ఈ ఎఫ్‌డి మీద కూడా మీకు ₹1,00,00,000 వచ్చింది అనుకుందాం. ఎఫ్‌డిఆర్ బాండ్ ఏదైతే మీరు సేఫెస్ట్ వాటిలోనే పెట్టారు, బాండ్స్‌లో పెట్టారు అనుకుందాం, లేదా డెట్ మ్యూచువల్ ఫండ్. ఇప్పుడు ఇక్కడ ₹1,00,00,000 గెయిన్ ఎలా ట్యాక్స్ చేస్తారు, ఇక్కడ వచ్చే ₹1,00,00,000 గెయిన్ ఎలా ట్యాక్స్ చేస్తారు, ఇది చూసుకోవాలి. వెల్త్ క్రియేట్ చేయాలి అంటే గనక మీరు జస్ట్ ఓన్లీ సేవింగ్ ఆప్షన్లో ఉంటే కుదరదు. కొంత అగ్రెసివ్ మీదకి వెళ్ళాల్సి వస్తుంది. రిస్క్ తీసుకోవాలంటారా? యాహ్! ఓకే. రిస్క్ ఎలాంటి ఏంటంటే రిస్క్ తీసుకోవాలి? మార్కెట్ రిస్క్. మార్కెట్ రిస్క్. మార్కెట్ రిస్క్ ఒకటి తీసుకోకపోతే మీకు ఇన్ఫ్లేషన్ రిస్క్ అనేది మీకు తగ్గుతూ ఉంటుంది. అవును. నెక్స్ట్ ట్యాక్స్ సేవింగ్ దాంతో మనం హడావిడిలో మెయిన్గా మిస్టేక్స్ చేస్తుంటాం. జాన్, ఫెబ్, మార్చ్ అది అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ కేవలం ట్యాక్స్నే ప్రధానంగా చూడటం అనేది మానేసుకోవాలి. అండ్ బియాండ్ ఏ పాయింట్ మీరు ఎంత ఎర్న్ చేసినా కానీ ట్యాక్స్ అనేది కట్టాల్సి వస్తుంది. జీరో అయితే చేయలేరు. అవును. సో, మనకి న్యూ రెజ్యూమ్లో 14 lakhs వరకు మనం కొంచెం కష్టపడి 50 lakhs వరకు కష్టపడి జీరో చేస్తాం. బట్ అంతకన్నా ఎక్కువ అవుతుంటే మనం జీరో చేయలేము. సో, ట్యాక్స్ ఎంత కట్టాలో అది కట్టేసి మిగతా అది గ్రోయింగ్ కోసం మనం ప్లాన్ చేసుకోవాలి. సో, ఉదాహరణకు మీకు రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారు. సో, ఆప్షన్ ఏంటి? వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఏ మ్యూచువల్ ఫండ్ అండ్ వీ కెన్ సెలెక్టివ్లీ ఇన్వెస్ట్ ఇన్ ఎన్పిఎస్ ఆల్సో. రిటైర్మెంట్ కంటే కొంచెం రిస్క్ కూడా ఉండదు కదా సార్? ఇప్పుడు రిటైర్మెంట్‌కి ఏదైతే వాళ్ళ దగ్గర కార్పస్ వస్తదో రిస్క్ అప్డేట్ ఎంత తీసుకోవాలంటారు? రిటైర్మెంట్ కార్పస్ క్రియేట్ చేసేటప్పుడు రిస్క్ తీసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే ఒక 30 ఏళ్ల వ్యక్తి ఉన్నాడు, 60 ఏళ్ళకి రిటైర్ అవుతున్నాడు, 30 ఏళ్ల టైం పీరియడ్. రిస్క్ తీసుకోవచ్చు. రిస్క్ తీసుకునే యాప్ ఉంది. బట్ కార్పస్ మీద మనం రిస్క్ తీసుకోకపోవచ్చు. బట్ ఈ జర్నీలో మనం రిస్క్ తీసుకోవచ్చు. సో, దీనికి ఆప్షన్స్ ఏంటి? సో, ఒకటి మ్యూచువల్ ఫండ్, 2 ఎన్పిఎస్. ఓకే. అతను ఒకవేళ ఓల్డ్ రెజ్యూమ్లో ఉన్నాడు అనుకుందాం. ఓల్డ్ రెజ్యూమ్లో ఉంటే కనుక మ్యూచువల్ ఫండ్లో పెడితే కనుక 1.5 lakh వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. ఎన్పిఎస్లో వస్తే కనుక 2 lakhs వరకు వస్తుంది. సో, అప్పుడు పోస్ట్ ట్యాక్స్ రిటర్న్ ఎంత, ఇది కూడా చూసుకోవాలి. ఒకవేళ అతని కేపబిలిటీ 1 lakh అనుకుందాం.
సో ఎన్పిఎస్లో పెట్టేస్తానికి కొంచెం ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఎన్పిఎస్ లాంగ్ టర్మ్లో మనకి వచ్చే కార్పస్ మీద కూడా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. ఓకే. మ్యూచువల్ ఫండ్ మీద వచ్చే రిటర్న్స్ మీద మనం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాలి. ఎన్పిఎస్ ఈజ్ ఎగ్జెంప్ట్ ఉంటుంది మనకి. సో అది కూడా మనం ఊహించుకొని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. అలా కాకుండా హడావిడిగా ప్లాన్ చేస్తే కనుక మొదటికే మోసం వస్తుంది. అండ్ ఈ లాస్ సెట్ ఆఫ్ ఉంటుంది మనకి. క్యాపిటల్ అసెట్స్ మీద మనకి లాస్ అనేది సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ప్రొఫెషనల్గా మనం కన్సల్ట్ అయ్యి మనం అమ్మాలనుకుంటే ఒకవేళ ఏదైనా ప్రాఫిట్ బుక్ చేయాలనుకుంటే ముందే కనుక కన్సల్ట్ అయితే కనుక మనకు వాళ్ళు మంచి ప్లాన్ అనేది ఇస్తూ ఉంటారు. ఓకే. సో ఇలా మనం ప్లాన్ చేసుకుంటే కనుక మనం ట్యాక్స్ తక్కువ పే చేసి వెల్త్ అనేది ఎక్కువ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సో 2 years బ్యాక్ సచిన్ టెండూల్కర్ వైఫ్ అంజలి గారు బాంబేలో ఒక చిన్న 2 BHK ఫ్లాట్ కొనుక్కున్నారు. అరౌండ్ 35 lakhs పెట్టేసి. ఏంటా అని చెప్పేసి డీప్గా ఆలోచించాము మేము. వాళ్ళకి ఏంటంటే జనరల్గా ఫ్లాట్ ఎందుకు కొంటారు? రెంట్ కోసం కొంటారు, లేదా క్యాపిటల్ అప్రిసియేషన్ కోసం కొంటారు. సో ఆ ఏరియాలో రెంట్ వస్తే మహా అయితే 10,000 వస్తుంది. సో ఆ 10,000తో వాళ్ళ లైఫ్ చేంజ్ అవ్వదు కాబట్టి అది కాదు. నెక్స్ట్ క్యాపిటల్ అప్రిసియేషన్ అంటే అదంతగా క్యాపిటల్ అప్రిషియేట్ అయ్యే ఏరియా కాదు. ఓకే. ఇంకొంచెం డీప్గా డిక్ చేస్తే మనకి ఇన్కమ్ ట్యాక్స్లో ఒక ఎగ్జంప్షన్ ఉంది. మీకు ఏదైనా క్యాపిటల్ గెయిన్ వస్తే ఆ క్యాపిటల్ గెయిన్తో మీరు రెసిడెన్షియల్ హౌస్ కొంటే కనుక మీకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఓకే. సో ఆమెకి మేబీ అదర్ సోర్సెస్లో క్యాపిటల్ గెయిన్స్ ట్రిగర్ అయి ఉండొచ్చు. సో దాంతో ఇక్కడ హౌస్ కొన్నారు. దీన్ని కూడా 2-3 yearsలో సెల్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏంది 35 lakhs బికేమ్ ద ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ ఏం పెరగకపోతే ట్యాక్స్ ఏమి ఉండదు. అవును. ఒకవేళ 1 or 2 lakhs పెరిగినా కానీ నామినల్ ట్యాక్స్ ఉంటుంది. గాట్ ఇట్. సో మనకి ఈ గెయిన్స్ వచ్చినప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో ఇలా మొత్తం ఎవాల్యుయేట్ చేసుకుంటే కనుక ట్యాక్స్ సేవింగ్స్తో పాటు మంచి వెల్త్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే. అండ్ మనకి ఈ ఒకవేళ ఈక్విటీస్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎవ్రీ ఇయర్ మనకు 1.25 lakhs ఎగ్జంప్షన్ ఉంది. దాన్ని రీఇన్వెస్ట్ చేయండి. సో మీరు ఒక 10 years పాటు ఇలానే మీరు ఇదే సేమ్ స్ట్రాటజీ చేస్తే కనుక మీరు 12.5 lakhs మీరు రీఇన్వెస్ట్ చేస్తారు. అండ్ దాని మీద 12.5% అంటే ఒక ఆల్మోస్ట్ 1,00,000 వరకు మనకి ట్యాక్స్ సేవ్ అవుతుంది. గాట్ ఇట్. సో ఇక్కడ ఏంటంటే ఏ రూపీ సేవ్డ్ ఈజ్ ఏ రూపీ ఎర్న్డ్. సో ఇలా మనం ప్లాన్ చేసుకుంటే మంచి వెల్త్ కూడా క్రియేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ట్యాక్స్ కూడా సేవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా Yeah. సోషల్ Thanks. ప్రొఫెషనల్